హాయ్ అండి అందరికీ. నేను న్యాచురల్ గ్యాస్ మినీలో నిన్న ప్రాఫిట్‌ని బుక్ చేసుకున్నాను అని నా టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్డేట్ చేశాను. అండ్ మళ్ళీ కూడా నేను షార్ట్‌ని కూడా పోస్ట్ చేశాను. ఇంకా కొంచెం హోల్డింగ్ చేస్తూ ఉన్నానని కూడా నేను చెప్పాను. సో, అసలు ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను? అసలు న్యాచురల్ గ్యాస్‌లో మొమెంటమ్ ఎలా వస్తుంది? అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. సో, నేను న్యాచురల్ గ్యాస్ మినీ డిసెంబర్ ఫ్యూచర్ చార్ట్‌ని ఓపెన్ చేశాను. ఏదైనా ఫ్యూచర్ చార్ట్‌ని మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు. నార్మల్ చార్ట్‌ని కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో, నేనిప్పుడు డిసెంబర్ ఫ్యూచర్ చార్ట్‌ని మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే కరెంట్ మనకి నడుస్తున్న ఫ్యూచర్ కాబట్టి ఎప్పుడైతే మనం వన్ డే టైం ఫ్రేమ్లో 369 లెవెల్ క్రాస్ అయిందో అక్కడి నుంచి కూడా మనకి మంచి బుల్లిష్ ర్యాలీ అయితే మనకు న్యాచురల్ గ్యాస్లో చూస్తున్నాము. తర్వాత ఆల్ టైమ్ హై పాయింట్ అయిన 406 లెవెల్ క్రాస్ అయినప్పటి నుంచి కూడా లైట్గా కరెక్షన్ వచ్చింది ఈ లెవెల్ దగ్గర. ఎగ్జాక్ట్ మనం చూసినట్టయితే నవంబర్ 14th రోజు ఈ హై ఏదైతే ఉందో అక్కడి నుంచి కరెక్షన్ వచ్చి మళ్ళీ మొమెంటం అయితే స్టార్ట్ అయింది. సో ఈ కరెక్షన్ అంతా కూడా ఎలా నేను ఇంతకు ముందు నెలల్లో అంతా కూడా నేను క్యాప్చర్ చేసుకున్నాను అనేది పాత వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే దాంట్లో చూడండి. సో నిన్న మనం తీసుకునే ఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకున్నాం అనేది చూసేద్దాం. ఈ హై క్రాస్ అయిపోయింది. ఈ క్యాండిల్ లో అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన క్రూషియల్ లెవెల్ 432. సో దీన్ని 1 hourly టైం ఫ్రేమ్ మనం ఎప్పుడైనా కూడా మనము ఇంట్రాడే లేదా పొజిషన్ని హోల్డ్ చేస్తున్నాము అని అంటే పొజిషనల్ ట్రేడింగ్ చేస్తున్న హార్లీ టైం ఫ్రేమ్ 4 hour టైం ఫ్రేమ్ అండ్ మనము వన్ డే కన్నా హార్లీ టైం ఫ్రేమ్స్లో ఎక్కువగా మనం చూస్తూ ఉండాలి. సో మనం డ్రా చేసుకున్న వన్ డే టైం ఫ్రేమ్లో ఇక్కడ చూడండి ఎంత నీట్గా మనకి క్యాండిల్స్ క్లోజింగ్ రిజెక్షన్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయో. ఎగ్జాక్ట్ ఈ లెవెల్ నుంచి చూడండి సపోర్ట్ తీసుకొని ఎంత మంచి ర్యాలీ చేసేసిందో. ఇక్కడ నుంచి అబ్జర్వేషన్ చేస్తే మనము ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ చూడండి 10% ర్యాలీ చేసేసింది. సో ఈ మంత్లోనే మనకి 10% ర్యాలీ చేసింది. సో నేను ఎంట్రీ తీసుకున్న పాయింట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 445 దగ్గర ఎంట్రీ తీసుకున్నాను. ఎందుకోసం అంటే ఎస్టర్డేస్ హైని బ్రేక్ చేస్తూ క్యాండిల్ ఎప్పుడైతే ఇక్కడ బుల్లిష్గా క్లోజ్ అయిందో బుల్లిష్గా మనకి క్లోజ్ అయింది కదా. సో అక్కడి నుంచి కూడా నేను ఎంట్రీ ప్లాన్ చేసుకొని తీసుకున్నాను. అండ్ ఈ క్యాండిల్లో నా ప్రాఫిట్ని బుక్ చేసుకున్నాను. అరౌండ్ 11 PMకి నా ప్రాఫిట్ని బుక్ చేసుకున్నాను. బికాజ్ డిసెంబర్ ఫ్యూచర్లో నాకు ఎందుకో కొద్దిగా ఎక్కువగా డీకే అనిపించింది. అంటే మొమెంటం వస్తూ ఉంది బట్ సస్టైన్ కావడం లేదు. సో మనకి ఎక్స్పైరీ కూడా ఈ మంత్ ఎండింగ్ ఉంది. 20 డేస్కే మనం హోల్డ్ చేయాలి అని అంటే మనకి మన మైండ్ సెట్ సైకాలజీ ప్రకారంగా చాలా దెబ్బతింటాం. కాబట్టి నేను డిసెంబర్ ఫ్యూచర్ని 1500 రూపీస్తో క్లోజ్ చేసుకున్నాను. అండ్ మళ్ళీ నేను జనవరి అండ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్లో హోల్డ్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా నేను 1 లాట్తో మాత్రమే హోల్డ్ చేస్తూ ఉంటాను. ఎక్కువగా నేను ఇంకా ప్రిపేర్డ్ కాలేదు ఓవర్ లాట్స్తో చేయడానికి. కాబట్టి నేను 1 లాట్తోనే ట్రేడ్ చేస్తున్నాను. నేను యూజ్ చేసిన క్యాపిటల్ వచ్చేసేసి 40,000 రూపీస్ క్యాపిటల్ని యూజ్ చేసినాను. సో నేను బుక్ చేసుకున్న ప్రాఫిట్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. 1500 రూపీస్ అనేది ఎస్టర్డే నేను బుక్ చేసుకున్న ప్రాఫిట్ చూడండి. 250 క్వాంటిటీ అంటే మనము ఒక లాట్కి 250 అనేది న్యాచురల్ గ్యాస్ మినీలో ఉంటుంది. సో 445 దగ్గర ఎంట్రీ తీసుకున్నానని చెప్పాను. అక్కడి నుంచి ఎంట్రీ తీసుకొని 451 దగ్గర బుక్ చేసుకున్నాను. ఓవరాల్గా 1500 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. చార్జెస్ అనేది 66 రూపీస్ అండ్ బ్రోకరేజ్ 40 రూపీస్ పోగా 1400 రూపీస్ ప్రాఫిట్ అనేది ఎస్టర్డే బుక్ చేసుకున్నాను. సో ఇంకా హోల్డ్ చేస్తూ ఉన్నాను. హోల్డ్ చేసేది కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. క్వాంటిటీ చూపించట్లేదు, ఎల్టీపీ ఇప్పుడు నడుస్తున్నది నేను చూపిస్తున్నాను. ఓవరాల్గా ప్రాఫిట్ చూస్తే 2000 రూపీస్ ఇంకా రన్ అవుతూ ఉంది. జనవరి అండ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ని నేను ఎంట్రీ తీసుకొని హోల్డ్ చేస్తూ ఉన్నాను. ఇది అప్డేట్ కూడా నేను తప్పకుండా ఇస్తాను. సో మనకి స్వింగ్ ట్రేడింగ్ ఆప్షన్ ట్రేడింగే కాకుండా ఇలా కమోడిటీస్లో కూడా మంచి మంచి ఛాన్సెస్ అండ్ లిక్విడిటీ అనేది ఉంటుంది అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో. సో వీటిని కూడా కాన్సన్ట్రేట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.